ఈ మిస్టరీ మరణాలతోటి అధికార యంత్రాంగం ఆ పల్లెకు కదిలింది. ఆ చావులకు కారణం ఏంటో నిగ్గు తేల్చే ప్రయత్నాల్లో ఉంది. సీఎం ఆదేశాలతోటి గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఇవాళ సాయంత్రానికి అందరి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధమయ్యేలా కసరత్తు చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి బ్లడ్ శాంపిల్ సేకరించారు. సెలవు రోజు కూడా తురకపాలెంలోనే మకాం వేశారు జిల్లా ఉన్నతాధికారులు. 2 నెలల్లో 29 మరణాలు. చావులకు అంతుపట్టని కారణాలు. ఇప్పుడు ఒక రోజు దినం జరుగుతుంది అనుకో, ఆ రెండో రోజే మళ్ళీ 2 మరణాలు అవుతాయి. తురకపాలెంలో హై అలర్ట్. ఏ అనారోగ్యాలు లేని వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో 2 నెలల్లోనే 2 పదుల మంది ఆకస్మిక మరణాలతో అధికార యంత్రాంగమంతా ఆ ఊర్లోనే ఉంది. గ్రామంలో 8 ఏళ్ల పైబడిన వారందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ ని గుంటూరు, తెనాలి, విజయవాడ ఆసుపత్రులకు పంపుతున్నారు. తురకపాలెంలో అత్యధిక మరణాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విషయం మీద సీఎం కూడా మాట్లాడటం జరిగింది. గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీగా భావించాల్సి ఉంటుందని కూడా సీఎం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఏదైతే హెల్త్ సమాచారాన్ని పూర్తిగా సేకరించాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అందరికీ కూడా వైద్య పరీక్షలు చేస్తున్న నేపథ్యం మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 19 రకాల వైద్య పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తురకపాలెంలోనే ఉంది. తురకపాలెంలోనే ఇప్పటికే డిఎంహెచ్ఓతో పాటు జడ్పీ సీఈఓ, అదేవిధంగా ఇతర అధికారులు కూడా వచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన కొంతమంది వైద్య బృందం కూడా ఇక్కడ పర్యటిస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏవేం టెస్టులు చేస్తున్నారు, ఎప్పటిలోపు కంప్లీట్ అయ్యావు? టోటల్గా 50 టీములని ప్రతి ఇంటింటికి పంపించి ప్రతి ఇంట్లో ఉన్న సభ్యులు అందరికీ 18+ వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్ సేకరించి జీజీహెచ్ గుంటూరు, అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి, అలాగే విజయవాడ జీజీహెచ్కి కూడా ల్యాబులకి పంపించి ఆ రిపోర్ట్స్ అన్నీ ఈవినింగ్ కల్లా సిద్ధమవుతాయి. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో 50 వైద్య బృందాలు తురకపాలెంలో పనిచేస్తున్నాయి. 2 రోజుల్లో 4గురిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. 18+ వాళ్ళందరికీ కూడాను 41 పారామీటర్స్తో ఉన్న రక్త పరీక్షలు అన్నీ కూడా చేస్తున్నాము. అలాగే సిమ్టమాటిక్ ఇప్పుడు సర్వేలెన్స్ టీము వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఒక 14 టీమ్స్ మన ఉన్న 815 హౌసెస్కి ఇంటింటికి వెళ్ళి సిమ్టమాటిక్ వాళ్ళందరినీ కూడా పిక్ చేసి తీసుకొస్తున్నారు. అందులో హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనము జీజీహెచ్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ టీమ్స్ వాళ్ళంతా ఉన్నారు. మైక్రోబయాలజీ, ఎస్పీఎం, బయోకెమిస్ట్రీ వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మనము బ్లడ్ కల్చర్ తీయటం జరుగుతుంది. మనం అనుకుంటున్న మెలిడోసిస్ అన్నదికి మాత్రం అది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అండి. మనకు వచ్చింది గ్రామ్ పాజిటివ్ ఇప్పుడు మనకు వచ్చిన కల్చర్లో. సో కాకపోతే మనకు ఒక కేసు ప్రైవేట్ హాస్పిటల్లో 1 కన్ఫర్మ్డ్ కేసు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని మేము హై రిస్క్ కింద తీసుకొని షిఫ్ట్ చేయటం జరుగుతుంది. తాగునీటి కలుషితమే ఈ మరణాలకు కారణమని తురకపాలెం ప్రజలు అనుమానిస్తున్నారు. అందుకే అధికారులు బయట నుంచి ఆహారాన్ని, తాగునీటిని తీసుకొచ్చి గ్రామంలో అందరికీ పంపిణీ చేస్తున్నారు. 2500 మంది జనాభా ఉన్న తురకపాలెం గ్రామంలో 9 ఫుడ్ క్యాంప్స్ ని ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. తురకపాలెంలో ఒకవైపు హెల్త్ సమాచారాన్ని వైద్య సిబ్బంది అంతా కూడా సేకరిస్తున్నారు. మరొక వైపు ఆహారం మొత్తం కూడా ఊరి మొత్తానికి సంబంధించి ఆహారాన్ని కూడా బయట నుంచి వండి అధికారులను తీసుకురమ్మని చెప్పి ఇప్పుడే సీఎం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం ఆదేశాల మేరకు పూర్తిగా గ్రామం మొత్తానికి అవసరమైన ఆహారాన్ని అంతా కూడా బయట నుంచి వండి తీసుకొచ్చి ఇక్కడ వడ్డిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కొద్ది రోజుల పాటు ఇక్కడ ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, ఎందుకంటే వాటర్ కంటామినేషన్ ఉంది, వాటర్ కాలుష్యం ఉంది అనేది కొంత వినపడుతున్న నేపథ్యంలో ఇక్కడ వాటర్ ఉపయోగించకుండా పూర్తిగా బయట నుంచి త్రాగునీరు కూడా ఇంటింటికి త్రాగునీరు అందించాలని చెప్పి సీఎం ఆదేశించారు. అదేవిధంగా ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వడ్డిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ పర్యవేక్షణ అంతా కూడా అటు పంచాయతీ అధికారులు, ఇటు జడ్పీ అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జడ్పీ సీఈఓ ఉన్నారు. ఫర్ టైం బీయింగ్ ఫుడ్ అండ్ వాటర్ కూడా స్టాప్ చేయించేసి గ్రామంలో ఫుడ్ కూడా బయట నుంచి సప్లై చేయించండి. అదేవిధంగా వాటర్ వాడుకోవటానికి, తాగడానికి 2 కూడా బయట ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయించండి ఊరు మొత్తానికని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నిన్నటి నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఉన్నత స్థాయి అధికారులు జిల్లాకు సంబంధించిన అంతా కూడా గ్రామంలోనే మకాం వేశారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.